2027 సంక్రాంతికి నందమూరి బాబాయ్ అబ్బాయిల బాక్స్ ఆఫీస్ ఫైట్. బాలయ్య కళ్యాణ్ రామ్ల క్లాష్తో రియల్ లైఫ్లో కాకుండా రీల్ లైఫ్లో సైతం. అక్కడ కళ్యాణ్ రామ్ ఉన్నాడు కాబట్టి రంగంలోకి ఎన్టీఆర్ పక్కా అంటూ కమెంట్స్. ఇంతకీ బాబాయ్ అబ్బాయిల పోటీ ఎలా ఉండబోతుంది? హవలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటేనే భారీ సినిమాల పండుగగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ సమయంలో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడడం సర్వసాధారణ విషయం. అందుకే సంక్రాంతి రిలీజ్ల కోసం నిర్మాతలు ముందుగానే ప్లాన్లు రెడీ చేసుకుంటారు. ఈ సంవత్సరం సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు పోటీ పడగా వచ్చే సంక్రాంతికి స్టార్ హీరోలు అప్పుడే ఖర్చు వేసేస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్లోనే వచ్చే సంవత్సరం పండుగ సీజన్లో ఏ సినిమాలు వస్తాయి, ఎవరి మధ్య పోటీ ఉంటుందనే విషయాలు ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి బరిలో ఒక ప్రత్యేకమైనటువంటి పోటీ కనిపించే అవకాశం ఉందట. సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్లో భారీ సినిమాల పోటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ప్రతి సంవత్సరం లాగే 2027 సంక్రాంతి కూడా ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ పోరుకు సాక్ష్యం ఇవ్వబోతుందనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ముఖ్యంగా నందమూరి అభిమానుల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ క్లాష్ జరిగే అవకాశం ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో రాబోతున్నటువంటి భారీ బడ్జెట్ సినిమా సంక్రాంతి 2027 సంక్రాంతి టార్గెట్గా రూపొందుతున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చినటువంటి వీరసింహారెడ్డి కూడా సంక్రాంతికి వచ్చే మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ కొత్త ప్రాజెక్ట్పై కూడా ఫ్యాన్స్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాను కూడా గోపీచంద్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు అనిల్ రావిపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్న సినిమా కూడా సంక్రాంతి 2027 బరిలోకి రావడానికి రెడీ అవుతుందన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగానే తీస్తున్నారనే సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ 2 సినిమాలు నిజంగా సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అయితే నందమూరి అభిమానుల మధ్య ఒక ఆసక్తికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఒకవైపు బాలకృష్ణ సినిమా ఉండగా మరోవైపు అదే నందమూరి కుటుంబానికి చెందిన కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ అవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైనటువంటి పోటీ కనిపించవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించే అవకాశం కూడా లేకపోలేదు. మామూలుగా తన అన్న కళ్యాణ్ రామ్ నుంచి వచ్చేటువంటి సినిమాల ప్రమోషన్స్లో ఎన్టీఆర్ పాల్గొని ఆ సినిమాను ప్రమోట్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని సినిమాల ఆడియో లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు తారకొచ్చి కళ్యాణ్ రామ్కు తన సపోర్ట్ అందించారు. రాబోయే సినిమాకు కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరైతే ఆ సినిమా బజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళడం ఖాయం. అసలే మల్టీ స్టారర్ బజ్. అనిల్ క్రేజ్తో పాటు ఎన్టీఆర్ గెస్ట్గా కూడా రావడం జరిగితే ఈ సినిమాకు హైప్ భారీగా వస్తుంది. ఒకవేళ ఎన్టీఆర్ ఎలాంటి ప్రమోషన్స్లో పాల్గొనకపోయినా కళ్యాణ్ రామ్ సినిమాకు తారక్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ దక్కే అవకాశం ఉంటుంది. ఈ టైంలో నందమూరి ఫ్యాన్స్ 2 వర్గాలుగా విడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి ప్రశ్న కూడా మొదలైంది. అయితే సంక్రాంతి టైంలో పెద్ద సినిమాల మధ్య పోటీ కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు భారీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన సందర్భాలున్నాయి. కానీ ఒకే ఫ్యామిలీ నుంచి 2 హీరోలు సంక్రాంతి బరిలో నిలుస్తారనే వార్త ఇప్పుడు అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ఒకవేళ అదే జరిగితే నందమూరి ఫ్యాన్స్కు ఇదొక స్పెషల్ బాక్సాఫీస్ సీజన్గా మారే అవకాశం ఉంటుంది. ఇక నందమూరి కుటుంబానికి చెందినటువంటి 2 హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ నరసింహ నందమూరి బాలకృష్ణ ఒకవైపు, నందమూరి కళ్యాణ్ రామ్ మరోవైపు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగే అవకాశం ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ ఇప్పటికే మొదలైంది. దీంతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద నందమూరి వర్సెస్ నందమూరి అనేటువంటి ఇంట్రెస్టింగ్ పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయట. నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. గతంలో వీళ్ళిద్దరు కాంబోలో వచ్చినటువంటి వీరసింహారెడ్డి సంక్రాంతికి వచ్చింది కాబట్టే ఈ విజయాన్ని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. ఇప్పుడు ఇదే కాంబో జోడీ మరోసారి కలిసి పనిచేస్తుండడంతో ఈ కొత్త ప్రాజెక్ట్పై కూడా ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుందట. ప్రజెంట్ షూటింగ్ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. మేకర్స్ ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా స్టోరీ, యాక్షన్ సీన్స్ను రూపొందిస్తున్నారని కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టాలీవుడ్లో సక్సెస్ మిషన్గా ముద్రపడినటువంటి అనిల్ రావిపూడి డైరెక్షన్లో కూడా ఈ క్రేజీ మల్టీ స్టారర్ రాబోతుంది కాబట్టి ఈ మూవీలో వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ ఇద్దరు బాబామరుదులుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ప్రసిద్ధి చెందినటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తారనే సమాచారం. ప్రజెంట్ ఈ సినిమా పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ మల్టీ స్టార్ సినిమాని కూడా ఎలాగో అనిల్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తాడనేటువంటి ఆలోచనలోనే ఉంటాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నందమూరి కుటుంబానికి చెందినటువంటి 2 హీరోల సినిమాలు ఒకేసారి బరిలో దిగితే బాక్సాఫీస్ వార్ మరింత రంజుగా మారుతుందనడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఆల్రెడీ గతంలో
ఒక సినిమా చేశాడు. 'పటాస్' తోటి ఒక మంచి సాలిడ్ హిట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్‌కి. దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈవెన్ మెగాస్టార్ లాంటి ఒక పెద్ద స్టార్ తోటి సినిమా తీసిన తర్వాత కూడా నా నెక్స్ట్ సినిమా అంటే ఆయన లేటెస్ట్‌గా అనౌన్స్ చేసినటువంటి విషయాలు చూస్తే నాకు ఫస్ట్ బొమ్మ పడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ రామ్ గారు అండ్ దాని తర్వాత మొదటి 100 కోట్ల సినిమా కలెక్ట్ చేసినటువంటి వెంకటేష్ గారు ఇద్దరు కలిపి మల్టీ స్టారర్గా మీ ముందుకు రాబోతున్నాను ఒక చిన్న స్పెషల్ వీడియోని రిలీజ్ చేసి అందులో పోస్ట్ చేశాడు. బట్ ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో అప్పటి నుంచే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అనిల్కి ఇంకా మద్దతు ఎక్కువగా లభించింది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం ఎక్కడి నుంచి ఎదిగాము అనేది గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళని గుర్తుపెట్టుకోవడం అండ్ ఆ కృతజ్ఞత చూపించడం చాలా చాలా రేర్. అది అనిల్ చేసి చూపించాడని కూడా అనిల్ మీద ప్రశంసల వర్షం అయితే కురుస్తూనే ఉంది సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో మేజర్గా ఏంటంటే ఆల్రెడీ బావబామరుదుల క్యారెక్టర్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ కాంబో ఇది. అటు విక్టరీ వెంకటేష్ అండ్ దాని తర్వాత కళ్యాణ్ రామ్ అంటేనే ఆ ప్రాజెక్ట్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. అండ్ అనిల్ వీళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ దీంట్లో మళ్ళీ బామరుదులు అంటే నిజంగా ఈ సినిమా ఏ లెవెల్లో ఫన్ క్రియేట్ చేయబోతున్నారో చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో వెంకీకి పక్కన మేబీ పూజా హెగ్డే అండ్ దాని తర్వాత కీర్తి సురేష్ వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకరు కళ్యాణ్ రామ్కి, ఒకరు ఆబ్వియస్గా విక్టరీకి, ఇద్దరు కలిసి యాక్ట్ చేసేటువంటి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఎక్కువగా ఉండేటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరు అంటే వీళ్ళ వైఫ్స్కి అండ్ వీళ్ళకు మధ్య జరిగేటువంటి సీన్స్ ఏదైతున్నాయో అవి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఒక బామర్దులు స్టిల్ ఇప్పటి వరకు చూసుండ్రు. అలాంటి ఒక కొత్త జోనర్ని కామెడీ టచ్ తోటి అండ్ ఫ్యామిలీ బలమైనటువంటి ఎమోషన్స్ తోటి చాలా బాగా చూపించబోతున్నాడు అన్న కామెంట్స్ అయితే ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే అనిల్ రావిపూడి ఎమోషన్ని చాలా బాగా పట్టుకుంటాడు. ఇప్పటి వరకు కూడా అంటే బామర్దుల స్టోరీ చాలా నార్మల్గా చాలా మంది ఓకే అని చూస్తుంటారు. కానీ దీంట్లో చాలా డిఫరెంట్గా స్పెక్చువల్గా బామర్దులు అంటే ఈవెన్ మనం చూసే విధంగా వేరే కోణంలో కూడా ఉంటారు చాలామంది అనే విధంగా కూడా చూపించడానికి చాలా క్లియర్గా పక్కా ప్లాన్ తోటి రాబోతున్నట్లయితే తెలుస్తుంది అనిల్ రావిపూడి. ఇక బాలయ్య విషయానికి వచ్చినట్లయితే ఆబ్వియస్గా డెఫినెట్గా గోపిచంద్ మల్లేని హిట్ కాంబో, వీరసింహారెడ్డి ఒక మంచి సాలిడ్ హిట్ పడింది. దాని తర్వాత ఒక పీరియాడిక్ స్టోరీ అనుకున్నారు. బట్ కాకపోతే అది బడ్జెట్ కారణాల రీత్యా ఆ స్టోరీని పక్కాగా మార్చేసి ఒక గ్యాంగ్స్టర్ రేంజ్లో ఈ సినిమాని తీస్తున్నాడన్న టాక్ అయితే నడుస్తుంది. ఇప్పటివరకు బాలయ్య గ్యాంగ్స్టర్ అండ్ దాని తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్గ్రాఫ్ ఇవన్నీ చేశాడు. కానీ గ్యాంగ్స్టర్కి సంబంధించి అది కూడా ముంబై బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ అవుతుంది. అందుకోసమే దానికి తగ్గ సరిపడా కొన్ని అంటే పైసా వసూలు చేశారు. బట్ పైసా వసూలుతోటి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కానీ బట్ సినిమా క్యారెక్టరేషన్స్ మాత్రం డెఫినెట్గా బాలయ్యకి అలా గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి ఒక క్యారెక్టరేషన్ తోటే పక్కా ప్లాన్ తోటి గోపిచంద్ మల్లేని డిజైన్ చేసినట్లయితే తెలుస్తుంది. సో అందుకోసమనే ఇది ఒక గ్యాంగ్ వార్లో వచ్చేటువంటి ఒక మొత్తంగా దాదా చేసేటువంటి కథనే ఇక్కడ మొత్తం అంటే ముంబైలో ఏం జరిగింది ఏంటి అని కూడా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ దాని తర్వాత రొటీన్ స్టోరీనే బట్ భిన్నంగా ఎలా తీస్తారనేది చూడాలి మరి. ఎందుకంటే బేసిక్గా గోపిచంద్ మల్లేన్ అంటేనే చిన్న సబ్జెక్ట్ పట్టుకుంటాడు, చాలా బాగా దాని చుట్టూ కథ అల్లుతాడు. సో ఇలానే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కువగా ఈ సినిమాని ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుంది. ఇక పోతే డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ వారు అటు సంక్రాంతికి ఆబ్వియస్గా అటు కళ్యాణ్ రామ్ ఉంటారు, ఇటు నందమూరి బాలయ్య ఉంటారు, ఇద్దరు ఉంటారు. కాబట్టి నందమూరి వర్సెస్ నందమూరి అనే రేంజ్ కాకుండా ఫ్రెండ్లీ నేచర్ తోటి అంటే వాళ్ళిద్దరి మధ్య బాబాయ్ అబ్బాయి అనేది పోటీ చాలా చాలా సర్వసాధారణ విషయం. వేరే హీరోలైనా ఎవరైనా ఉంటారు కానీ వీళ్ళిద్దరు కాబట్టి ఇంకొంచెం క్యూరియాసిటీ పెంచేటువంటి విషయం. బట్ ఏదేమైనప్పటికీ కూడా సినిమా విషయాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరి పోటీ వాళ్ళకే ఉంటుంది. అండ్ ఇద్దరు కూడా అంటే నందమూరి ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి ఇద్దరు సినిమాలు చూస్తారు. బట్ సినిమా బాగుంటే ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని ఆదరిస్తారని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ కాంబోస్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.